ఈశాన్యంలో ఉంటుంది. అందుకనే శివాలయంలో మొక్కి మిమ్మల్ని దర్శించుకొని మీతో మాట్లాడిపోదామని వచ్చిన. మొన్ననే జరిగిన ఎన్నికలు మీకు తెలుసు, ఇది ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది తల్లి గంజిపోయినోడు చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తుంటే ఆ తల్లి నమ్మినట్టు, ఆ చిన్నమ్మ నమ్మినట్టు కొంతమంది నమ్మినాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది. ఎట్లయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు గ్రామాల్లో ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు వచ్చేది పింఛన్. నీళ్లు లేక, కరెంటు లేక, విత్తనాలు లేక, పండిన పంట కొనటోడు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. 10 ఎకరాలున్న భూస్వామి, 20 ఎకరాలున్న భూస్వామి పట్టం పోయిన మాట వాస్తవం. వ్యవసాయం చేయాలని, ఊర్లో ఉండాలని ఆ రైతుకు ఇష్టం ఉంటుంది. కానీ బతుకు తెరువు లేక ఆ బతుకు మీద తెరువు కొరకు బతుకు మీద ఆశతోటి పట్టణం పోయి అఖండ కోసపడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పైసలన్నీ వ్యవసాయం మీదనే ఖర్చు పెట్టినాం. ఏం చేయాలి? ఈ వ్యవసాయదారులకు ఏం చేస్తే బాగుపడతారు? వ్యవసాయం మీద మళ్ళా ముందు పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలని కుటుంబ పాలన, కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి మాయ మాటలు చెప్తే, ఇది మోసం మాటలు చెప్తే నమ్మినాం. నమ్మి ఎట్లా ఇవన్నీ కేసీఆర్ వచ్చినాక కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, ఆసరా పింఛన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, ఇవి ఎట్లా వస్తాయి కదా, ఏడుకోతాయి, ఏడుకోవు, ఇవి ఎట్లా వచ్చేటివే కదా వస్తాయి. ఇక మళ్ళీ వచ్చినోడు ఏమైంది? 10,000 ఇస్తున్న రైతు బంధును 15,000 ఇస్తున్నాడు.